నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 27. కళ్ళకు కనువిందు చేస్తున్న కృతిని చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అనుకున్న కిరణ్ గెస్ట్ రూమ్కి వెళ్ళాడు. సుదేష్ణకు అనుమానం వచ్చిందేమో వీడియో కాల్ చేసింది. కిరణ్ ఎక్కడా? కృతిని అడిగింది. అమ్మా, ఇది టూ మచ్. ఎక్కడ ఉంటాడు? గదిలో ఉంటాడు. ఇది అడగడానికి నాకు కాల్ చేసింది. అలాంటప్పుడు అతనికి చెయ్యొచ్చు కదా. అయినా ఈ మధ్య నీకు నా మీద కన్నా అతని మీద ప్రేమ ఎక్కువైంది అలుకగా అన్న కృతి బొంగమూతి పెట్టింది. నీ నాటకాలు చాలు కానీ కిరణ్ ఎక్కడున్నాడో చూపించు సీరియస్గా అంది. అమ్మా అని ఆమె మీద రుసరుసలాడుతూ గెస్ట్ రూమ్లో ఉన్న కిరణ్ దగ్గరికి ఫోన్ పట్టుకొని వచ్చింది కృతి. కిరణ్ అమ్మనితో మాట్లాడుతుందట అనేసి ఫోన్ అతని చేతిలో పెట్టి విసవిసా నడుచుకుంటూ పడకగదికి వెళ్ళింది. కిరణ్, ఇక్కడున్నావేంటి? అనుమానంతో కనుబొమ్మలు ముడివేసింది సుదేష్ణ. కృతి పడక గదిలో బెడ్షీట్లు మారుస్తుంటే చిన్న పని ఉండి ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఇప్పుడు ఆ గదికి వెళ్దాం అనుకునే లోపు మీరు ఫోన్ చేశారు అని కవర్ చేశాడు కిరణ్. నమ్మమంటావా అన్నట్టు ఉన్నాయి సుదేష్ణ చూపులు. అయ్యో ఆంటీ, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే చూడండి. ఇదిగో ఇప్పుడే మీ ముందే ఆ గదికి వెళ్తాను అంటూ అతడు వీడియో కాల్లో ఆమెతో మాట్లాడుతూనే పడక గదికి వచ్చాడు. అక్కడ కృతి గోర్లు కొరుక్కుంటూ మంచం మీద కూర్చొని కనిపించింది ఆమెకు. తృప్తిగా నిట్టూర్చి ఇక నేను పడుకుంటాను, గుడ్ నైట్ అనేసి కాల్ కట్ చేసింది. మా అమ్మకి ఈ రోజు రోజుకి అనుమానం ఎక్కువవుతోంది. ఇలా అయితే కష్టం మనసులో అనుకున్న కృతి. ఆమె ఏ అర్ధరాత్రి మళ్ళీ ఫోన్ చేస్తే అనుకున్న ఆమె కిరణ్ని చూసి మీరిక్కడే పడుకోండి కానీ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంది. బుద్ధిగా తల ఆడించాడు కిరణ్. తన గదికి వెళ్ళి మ్యాట్ తెచ్చుకొని నేల మీద పరుచుకొని పడుకున్నాడు. అదేంటి అలా కింద పడుకున్నారు? విస్మయంతో అడిగింది కృతి. మరి ఏం చేయమంటారు? పైన పడుకుంటే మీకు నచ్చదు కదా. అయినా ఏ అర్ధరాత్రి నాకు తెలియకుండా కాలు చెయ్యి వేస్తే నా ఉద్యోగం ఊస్టింగ్ అవుతుంది కదా అంటూ అమాయకంగా ముఖం పెట్టాడు. చేసిన యాక్టింగ్ చాలు కానీ అన్నీ మూసుకొని వచ్చి నాకు కాస్త దూరంగా మంచం మీద పడుకో. మళ్ళీ రేపు పొద్దున అమ్మ వచ్చాక ఈ విషయం నువ్వు చెప్పినా చెప్తావు. అప్పుడు నేను ఆమెతో మాటలు పడలేను అన్న ఆమె మంచం మీద అతడు పడుకోవడానికి ప్లేస్ చూపించింది. చిన్నగా నవ్వుకున్న కిరణ్ మంచం పైన పడుకున్నాడు. ఆమె మరో గదిలో నుండి 2 పిల్లోస్ తెచ్చి ఇద్దరి మధ్యలో పెట్టింది. రాక్షసి అని వాటిని చూసి పళ్ళు నూరుకున్నాడు. ఆమె ఆవలిస్తూ గుడ్ నైట్ అంది. అతడు గుర్రుగా చూసి బ్యాడ్ నైట్ అన్నాడు. ఎందుకట? కళ్ళు ఎగరవేసింది. మధ్యలో పెట్టిన దిండ్లను చూపించాడు. ఆమె గలగలా నవ్వింది. కిరణ్ ముఖం మార్చుకున్నాడు. కృతి హాయిగా నిద్రపోయింది. ఆమె అందాలను చూస్తూ పడుకున్న కిరణ్కి నిద్ర కరువైంది. కానీ నిన్నట్లా ఆమెను టచ్ చేయలేదు. ఆమెను ఎలా లైన్లో పెట్టాలా అని ఆలోచించాడు. కానీ అతనికి ఒక్క ఐడియా కూడా తట్టలేదు. మట్టి బుర్ర అని తనను తాను తిట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆఫీస్ ఫైళ్లు పట్టుకొని హారిక వచ్చింది. ముగ్గురు హాల్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తున్నారు. ఇంతలో మంగమ్మ వచ్చింది. అదేంటి అమ్మాయి గారు, 16 రోజుల పండగ చెయ్యకుండానే ఆఫీస్ పని చేస్తున్నారు అనుకొని ముక్కున వేలేసుకుంది ఆమె. అమ్మాయి గారు, ఈ పూట వంటేం చెయ్యమంటారు? కృతిని అడిగింది. కృతి కిరణ్ని చూసింది. నీ ఇష్టం అన్నాడు అతడు. హారిక, నీకేం తినాలని ఉందో చెప్పు, అదే చెయ్యమంటాను ఆమెను అడిగింది. అదేంటి మేడం, మీరు సారికి ఇష్టమైన వంట చేయించాలి కానీ నన్ను అడగడం ఏంటి? అయినా మీరా కొత్త దంపతులు, ఏవేవో రుచులు కావాలని ఉంటాయిగా. కొంటెగా నవ్విన హారిక నాకేదైనా ఓకే అంది. మంగమ్మ, అన్నము సాంబారు, ఒక కూర, ఒక ఫ్రై చెయ్యి, అలాగే ఒక స్వీట్ కూడా అన్న కృతి. ఫ్రిడ్జ్లో ఏం కూరలు ఉంటే వాటితోనే చెయ్యి. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి తేవాలని చూడకు అంది. మంగమ్మ అలాగే అన్నట్టు తల ఊపి కిచెన్కి వెళ్ళింది. మంగమ్మ వంట పూర్తయ్యేలోపు వీళ్ళ ఆఫీస్ వర్క్ కూడా పూర్తయింది. మేడం, ఇక నేను వెళ్తాను అంటూ ఫైల్స్ చేత్తో పట్టుకొని లేచి నిలబడింది హారిక. హారిక, లంచ్ టైం అయింది కదా, భోంచేసి వెళ్ళు అంది. మంగమ్మ వడ్డిస్తుంటే ముగ్గురు భోజనం చేశారు. మంగమ్మ, హారిక వెళ్ళిపోయారు. ఇంట్లో ఇద్దరే మిగిలారు. ఇప్పటి వరకు ఆఫీస్ పనితో బిజీగా గడిచిపోయింది. ఇప్పటి నుండి రాత్రి వరకు ఎలా గడుస్తుందో ఏమో, నాకైతే బోరుగా ఉంది కిరణ్తో అంది కృతి. ప్రైమ్లో ఏదైనా సినిమా చూద్దామా అన్నాడు కిరణ్. పెద్దగా నాకు సినిమాలంటే ఇష్టం ఉండదు కానీ టైంపాస్ కావాలిగా, పెట్టు చూద్దాం అంటూ కిరణ్ పక్కన సోఫాలో కూర్చుంది ఆమె. కిరణ్ సినిమా పెట్టాడు. సినిమాలో లీనమై చూశారు. ఓ 3 గంటలు టైం ఇట్టే గడిచిపోయింది. ఈ సినిమా ముగింపు సాడ్గా ఉంది కదూ. ప్రేమికులు అలా విడిపోకుండా ఉంటే బాగుండేది.
చివర్లో హీరో చచ్చిపోకుండా ఉండాల్సిందే, గుండె బరువెక్కింది, మనసు భారమైంది అంటూ గాఢంగా నిట్టూర్చాడు కిరణ్. మీరు ఈ లవ్ స్టోరీకి బాగా కనెక్ట్ అయినట్టున్నారు. అదంతా సినిమా, నిజ జీవితంలో అంత ట్రూ లవ్వర్స్ ఉంటారని నేను అనుకోను అంటూ పెదవి విరిచింది కృతి. ఎందుకు ఉండరు, ఖచ్చితంగా ఉంటారు అన్నాడు కిరణ్. మీరన్నట్టు ఒకవేళ ట్రూ లవర్స్గా ఉన్నవాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నాక అందరిలాగానే మామూలు భార్యాభర్తలు అవుతారు కదా. అప్పుడు ఆ భర్త అందరిలాంటి మగాడే అవుతాడు. భార్య మీద పెత్తనం చెలాయించడం, కోపం వస్తే కొట్టడం, తిట్టడం షరా మామూలే అనేసి దీర్ఘంగా శ్వాస తీసి వదిలింది కృతి. ఇంత మంచి సినిమా చూసిన తర్వాత కూడా నీ అభిప్రాయం కొంచెం కూడా మారలేదా? మగవాళ్ళలో కూడా మంచివాళ్ళు ఉంటారు అనిపించలేదా? ప్రేమిస్తే లవ్వర్ కోసం ఏమైనా చేస్తారని, పెళ్లి చేసుకున్న వాళ్ళైతే భార్య కోసం ఎంత కష్టమైనా పడతారని అనిపించలేదా అన్నాడు కిరణ్. కొన్ని సినిమాల్లో మగవాళ్ళు త్యాగమూర్తులు అన్నట్టు చూపిస్తారు. బయట అలాంటి వారు ఉండరు. ఎవరైనా ఉన్నారన్నా అది కేవలం ఇతరులు చూడడానికి నటించడమే తప్ప వాస్తవం కాదు అని విచారంగా ముఖం పెట్టింది కృతి. ఇలాంటి డిసిషన్కు రావడానికి బయట నువ్వెంతమందిని చూసావు? అయినా నీ వయసెంత, నీ అనుభవం ఎంత అదోలా అన్నాడు కిరణ్. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి వయసుతో అనుభవంతో సంబంధం లేదు. స్వయంగా అనుభవిస్తున్న వాళ్ళను కళ్ళతో చూస్తే చాలు తెలుస్తుంది. అలాంటి వాళ్ళను నేను చూశాను, అందుకే ఇంత ఘంటాపథంగా చెప్తున్నాను అంది ఆమె. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర చేరి వర్షించడానికి సిద్ధంగా ఉంది. కిరణ్ చూడకుండా అటువైపుకు తిరిగి చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. అలాగా ఆలోచనగా అన్న కిరణ్, అయితే అలా నువ్వెంతమందిని చూసావో చెప్పు, నేను కూడా విని తెలుసుకుంటాను. అప్పుడు నీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను అన్న అతడు ఆమె వైపుకు తిరిగి కూర్చున్నాడు. అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. మా కజిన్ రష్మిక పెళ్ళయింది. చూసిన వాళ్ళందరూ వాళ్ళని చూసి చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు అన్నారు. వాళ్ళది అన్యోన్యమైన జంట అని మెచ్చుకున్నారు. 6 నెలలు అలా హ్యాపీగా గడిచాయి వాళ్ళకి. నా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సెలవుల్లో నేను మా అక్క రష్మిక దగ్గరికి వెళ్ళేసరికి ఆమె 2 బుగ్గలు వాచి ఉన్నాయి. తన ముఖం సాడ్గా ఉంది. ఏమైంది అక్క, అలా ఉన్నావు అనుమానంతో అడిగాను నేను. ఏమీ కాలేదు, నేను బాగున్నాను అని నవ్వలేక నవ్వింది అక్క. ఆ రోజు రాత్రి వాళ్ళ పడక గదిలో నుండి బావ అరుపులు వినిపించాయి. అక్క ఏడుస్తున్నట్టుంది. ఆ ఇంట్లో వాళ్ళెవరూ వాళ్ళ గది దగ్గరికి వెళ్ళలేదు. ఏమైందని అడగలేదు. నేను వెళ్ళబోతే మొగుడు పెళ్ళాలన్నాక ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కామన్. నువ్వు చిన్నపిల్లవు, నీకేం తెలీదు, వెళ్ళి పడుకో అంది మా కజిన్ అత్త. ఆ రాత్రంతా నాకు నిద్ర రాలేదు. ఉదయం ఏం జరిగింది అక్క అని నేను ఉండబట్టలేక అడిగాను. ఆమె చెప్పలేదు. అక్కడ ఉండాలి అనిపించక ఆ రోజే వచ్చేశాను. మరో 1 నెల రోజుల తర్వాత తను సూసైడ్ చేసుకొని చనిపోయినట్టు తెలిసింది. ఇప్పుడు చెప్పు, ఆమె భర్త మంచివాడు అయితే రష్మిక ఎందుకు ఏడుస్తుంది? ఇలా అర్ధాంతరంగా తన జీవితాన్ని ఎందుకు ముగిస్తుంది? రష్మిక ఒకతే కాదు, రకరకాల కారణాలతో ఎంతోమంది ఆడవాళ్ళు మగవాళ్ళ చేతుల్లో సమిధలుగా మారుతున్నారు. ఆవేదనతో వాపోయింది కృతి. సో సాడ్. కొంతమంది ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు. వీళ్ళ వల్ల మగవాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తోంది. ఇది సరే, మీ నాన్నగారిని ఎందుకు ద్వేషిస్తున్నావు? ఆయనేం చేశారని నీకంత కోపం అన్నాడు కిరణ్. చిన్నప్పుడు మా నాన్నగారు అంటే నాకెంతో ఇష్టం. బేబీ బేబీ అంటూ ఎంతో ముద్దు చేసేవారు. పార్కుకు తీసుకెళ్ళి ఆడించేవారు. అమ్మని నన్ను పిక్నిక్కి, సినిమాలకు తీసుకెళ్లేవాడు. హ్యాపీ ఫ్యామిలీ అనిపించేది నాకు. 7 ఏళ్ల వయసున్నప్పుడు అనుకుంటా. ఒకరోజు ఉదయం మా నాన్నగారు ఎవరి మీదనో గట్టిగా అరుస్తున్నారు. అప్పుడే నిద్రలేచిన నేను పని వాళ్ళను తిడుతున్నారేమో అనుకుంటూ బెడ్రూమ్లో నుండి హాల్కి వచ్చాను. అమ్మ ఏడుస్తూ కనిపించింది. నాన్న నన్ను చూసి ఏమనుకున్నారో ఏమో గబగబా నడుచుకుంటూ బయటికి వెళ్ళారు. అమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు గొంతుతో అడిగాను. తనేమీ చెప్పలేదు. ఏడుస్తూనే నన్ను ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది. అప్పుడు నాకేమీ అర్థం కాలేదు. అమ్మ, నీ ఏడిపించినందుకు మొదటిసారిగా నాకు నాన్నగారి మీద కోపం వచ్చింది. సాయంకాలం నాన్నగారు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక నాన్నగారు అమ్మని ఎందుకు కోప్పడ్డారు? తను బాగా ఏడ్చింది తెలుసా అన్నాను నేను. ఏమీ లేదురా, తను తప్పు చేసింది, మందలించాను అంతే అన్నారు ఆయన. అవునా, అయితే ఇప్పటి నుండి అమ్మ తప్పు చేయదు. ఒకవేళ చేసినా మీరు కోప్పడకూడదు. నాకు చెప్పినట్టుగా లవ్లీగా చెప్పండి అన్నాను.
సరేనని నా ముందు తల ఆడించాడు నాన్నగారు. నేను నా గదిలోకి వెళ్ళాక, ఇప్పటి నుండే నీ కూతురికి నా మీద చాడీలు చెప్తున్నావా, దాని దృష్టిలో చెడ్డవాణ్ణి చేస్తున్నావా అంటూ అమ్మ చెంప మీద ఒక్కటిచ్చాడు. నాన్న కొట్టిన దెబ్బ చప్పుడు నాకు వినిపించింది. నేను భయపడిపోయాను. అయ్యో, నా వల్ల అమ్మకు దెబ్బలు పడ్డాయి అనిపించి బాధేసింది. ఇంకెప్పుడు నాన్నను అలా అడగకూడదు అనుకున్నాను. కానీ అమ్మను కొట్టినందుకు నాన్న మీద ఉన్న నా కోపం మరింత పెరిగింది. మొదటిసారిగా హే హేట్ యూ నాన్న అనుకున్నాను. నాకు తెలియకుండా అమ్మ నాన్నల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. నేను లేనప్పుడు అమ్మని తిట్టడం కొట్టడం చేస్తూనే ఉన్నాడని అమ్మ ముఖం చూసినప్పుడు అనిపించేది. మరో సంఘటన నా కళ్ళారా చూశాను. దాంతో మా నాన్న మీద ద్వేషం మరింత పెరిగింది. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. ఒంట్లో నలతగా అనిపించి హాఫ్ డే పర్మిషన్ తీసుకొని స్కూల్ నుండి ఇంటికి వచ్చాను అని చెప్పడం ఆపింది కృతి. ఏమైంది కృతి, సగం చెప్పి ఆపేశావు, పూర్తిగా చెప్పు అన్నాడు కిరణ్. ఆమెకు గొంతు తడారిపోయినట్టుగా అనిపించడంతో కిచెన్కి వెళ్ళి మంచినీళ్లు తాగి వచ్చి మౌనంగా కూర్చుంది. ఏమైంది కృతి, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగాడు కిరణ్. వినేవాళ్లకు నా బాధ కథలాగే ఉంటుంది, కానీ చెప్పే నాకు ఉంటుంది గుండెకోత అంటుంటే ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు టపటపా రాలాయి. నీ గుండెకు అయిన గాయం మానాలని, నీ మనసు భారం తీరాలని చెప్పమంటున్నాను. ఎవరికైనా చెప్తే మనసు కాస్త తేలిక పడుతుంది. ఎవరితో పంచుకోకుండా నీలో నువ్వే ఎన్ని రోజులని కుమిలిపోతావు. ప్రేమగా ఆమె వీపు నిమిరాడు కిరణ్. తల ఆడించిన కృతి గాఢంగా ఓ నిట్టూర్పు విడిచి ఇలా చెప్పింది. నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టబోయాను. ఇంట్లో నుండి పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపించాయి. నాన్న ఇంట్లోని సామాన్లు పగలగొడుతూ అమ్మను తిడుతున్నాడు. కోపం వస్తే వస్తువులు పగలగొట్టడం నాన్నకి అలవాటు. అమ్మ ఏడుస్తూ సారీ అండి, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అంటోంది. నేను కాలింగ్ బెల్ కొట్టే ప్రయత్నాన్ని మానుకొని కిటికీ గుండా లోపలికి తొంగి చూశాను. అమ్మ భయంతో గజగజ వణికిపోతూ గోడకు ఆనుకొని నిలబడింది. నాన్న కోపంతో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు. మీరు వెళ్ళకండి, ఒక్కసారికి మన్నించండి అంటూ నాన్నకు అడ్డుగా నిలబడింది అమ్మ. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను, కోపం తెప్పించే పనులు, విసుగు పుట్టించే పనులు చెయ్యవద్దని. నా మాట అంటే నీకు లెక్కలేదు, అడ్డు తొలుగు అంటూ అమ్మను ఒక తోపు తోసి డోర్ తలుపు తీసుకొని బయటికి వెళ్ళాడు. నాన్న రావడాన్ని గమనించిన నేను చాటుగా దాక్కున్నాను. ఆయన వెళ్ళాక ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోని దృశ్యం బీభత్సంగా ఉంది. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.